ఏమయ్యా 5 ఆడవాళ్ళకు గోరింటాకు పెట్టడానికి చెట్లు మొత్తం పీకొచ్చేస్తారా? ఏ ఊరంతా పంచుతారా ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియాలు వస్తే ఉన్నారు నీకు? 10 మంది ముత్తైదువులకు గోరింటాకు పంచి పెడితే మంచిదంట. పైగా సాంప్రదాయం కూడా. ఓ పని చేద్దాం, ఓ చెట్టు గోరింటాకు తెప్పించమంటావా? శంకరు, నీ స్పాంటేనిటీతో భలే అల్లుకుపోతావయ్యా. సాంప్రదాయం పేరు చెప్పి మమ్మల్ని చంపేస్తావా? ఈ బుద్ధి నీకు దొంగతనం చేసేటప్పుడు ఉండాలి. ఓ చూసేసావా? అది కూడా రికార్డ్ అయిందండి. చూస్తారండి. వద్దులే, అదేమన్నా గిన్నిస్ బుక్ రికార్డా చూసుకోవడానికి? కానివ్వండి. రుబ్బుతాంలే. ఆహాహాహా, మీరిద్దరూ రుబ్బుతుంటే ఎంత చూడముచ్చటగా ఉందో. బాబాయ్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి సార్ అది? రేపు పొద్దున మినపప్పంతా మిషన్లో వేయకుండా వీళ్ళిద్దరితో రుబ్బించేద్దాం. ఎందుకంటే మిషన్లో వేస్తే టేస్ట్ ఉండట్లేదు. అదే రుబ్బురోలో రుబ్బించేస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మనకి పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. నీ ఐడియా మాత్రం సూపర్ అండి. ఓనర్ గారు రెడీగా ఉండండి రేపు రుబ్బడానికి. రాకేష్ ఓనరు, ఇది ఖాళీ. ఇది రాకేష్ ఓనరు. రాకేష్, మనం మోసపోయాం. అన్నీ మన పేర్లే ఉన్నాయి. శంకరు, జబ్బలన్నీ వాసిపోయేటట్టుగా మా చేత గోరింటాకంతా రుబ్బించావు. మళ్ళీ కప్పులు కోన్లేంటి ఐస్ క్రీమ్ లాగా? ఏం లేదు ఓనరు, సాంప్రదాయానికి రుబ్బిన గోరింటాకును ఒక చుక్క పెట్టి మిగతాదంతా కోన్స్ తో పెట్టుకోవచ్చట. అప్పుడు సాంప్రదాయం దెబ్బతినదు, మోడర్న్ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆహా, నీకు అనుకూలంగా రూల్స్ రెగ్యులేషన్స్ భలే మార్చేసుకుంటావు శంకరు. ఓనరు, మీరు పోతే పని ఏదో జబ్బలు. నీ కష్టమే ఊరికే పోతులే. వాళ్ళ చేతులకు పెట్టుకోగానే దగదగా పండిపోతుంటే నీ శ్రమ ఎక్కడికి పోతుంది? నీ కష్టం ఎక్కడికి పోతుంది చెప్పు? అది చూసి ఆనందం తట్టుకోలేక ఇంకా రుపుతానంటావు. ఏమండి గౌరీ గారు, ఏంటి ఇంకా అలా నిలబడి చూస్తున్నారు? మాయని కూర్చోబెట్టి ఆ మోడర్న్ డిజైన్స్ ఏవో మొదలు పెట్టండి. కాస్త ఉండండి శంకర్ గారు. ఊరికి అలా మాకు మేము గోరింటాకు పెట్టేసుకుంటే బోరింగ్ గా ఉంటుంది. అందుకే నేను మెహందీని ఒక కాంపిటీషన్ లాగా పెడతాను. అంటే ఎలా? ఏముంది, అబ్బాయిలు అమ్మాయిలకి గోరింటాకు పెట్టాలి. ఎవరు పెట్టిన డిజైన్స్ బాగుంటే వాళ్ళే గెలిచినట్టు. వాళ్ళ పార్ట్నర్ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉన్నట్టు. ఐడియా అదిరిపోయింది మేడం. ఇంకా చూస్తారండి, ఎవరి జంటలకు వాళ్ళు గోరింటాకు పెట్టండి. ఏంటండి అలా చూసి చంపేస్తారా పిల్లల్ని? అంటే అది కాదండి, ఏదో సరదాగా ఈవెంట్ జరుగుతుంది, మీరు కూడా జస్ట్ సరదాగా తీసుకోండి. దానికి అలా సీరియస్ అయిపోతే ఎలా? టేక్ ఇట్ ఈజీ. నేను మీకు ఎలా గోరింటాకు పెడతానో అలాగే మీ చెల్లెలకి మా తమ్ముళ్ళు ఇద్దరు గోరింటాకు పెడతారు, అంతే. సరే అనండి గౌరీ గారు. సరేలే. ఇంకా అలా చూస్తారండి, మేడం పర్మిషన్ ఇచ్చారు కదా. అబ్బాయి బాబు, నువ్వు మాయ చేతికి గోరింటాకు పెట్టు, మావాడేమో అకీబాబు చేతికి గోరింటాకు పెడతాడు. ఇక చిన్నోడి సంధికి, పెద్దోడి శ్రావణికి గోరింటాకు పెడతారు. ఫైనల్ గా మా గౌరీ మేడంకి శంకర్ సార్ గోరింటాకు పెడతారు. హ్మ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
రాకేష్, మనం చెడగొట్టాలనుకున్న ఫంక్షను మన కారణం వల్లనే అద్భుతంగా జరుగుతుంది. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? నీలాంటి ఎదవతో చేయి కలిపితే నేను కూడా ఎదవనవుతానని అర్థమైంది. వీడిని అడగడం నాదే తప్పు. అందరూ మంచి డిజైన్సే వేశారు. అందరికంటే అభయ్ బాబు వేసిన డిజైన్ అదిరిపోయింది. వావ్, దీన్ని బట్టి చూస్తుంటే మాయా అంటే నీకు చాలా ప్రేమ ఉందని అర్థమైంది బాబు. ఈ డిజైన్ నాకు చాలా ప్రత్యేకం. మా నాన్నకి మా అమ్మ అంటే ఎంతో ప్రేమ. మా అమ్మకి నాన్న చాలా ఇష్టంగా గోరింటాకు పెట్టేవారు. ఆ క్షణం మా అమ్మ కళ్ళల్లో చాలా ఆనందం కనిపించేది. నేను కూడా నా భార్య కళ్ళల్లో అంతే ఆనందం చూడాలనుకుని మా నాన్న మా అమ్మకి పెట్టే గోరింటాకు డిజైన్ పెట్టాను. మాయా, లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎప్పటికీ నీ చెయ్యి వదలను. అలాగే నీకే కష్టము కలగనివ్వను. అన్నయ్య, మొత్తానికి నాన్నని కాపీ చేసి మాయ దగ్గర మార్క్స్ కొట్టేశావు. ఏది మాయా, ఒకసారి చూపి. వావ్, వెరీ నైస్ అన్నయ్య. సేమ్ నాన్నలానే డిజైన్ చేశావు. ఒకసారి చూడండి ఎలా ఉందో. గౌరీ గారు, మీ చేతులు చూపించండి. ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. ఎక్కడికండి? రండి, చెప్తాను. శంకర్ గారు, ఆగండి. అరే ఆగండి. గౌరీ గారు, మీరు కూడా నన్ను ఎన్నిసార్లు ఇలా లాక్కెళ్ళలేదు? ఎక్కడికైనా అడిగితే ఒక్కరోజైనా సమాధానం చెప్పారా? రండి మాట్లాడకండి. అది కాదండి. రండి మాట్లాడకండి. శంకర్ గారు, అబ్బా శంకర్ గారు ఉండండి. ఇప్పుడు చెప్పండి. నేనేం చెప్పాలి? నేను మీ చేతి మీద వేసిన గోరింటాకు డిజైను యాజ్ ఇట్ ఈస్ గా అబ్బాయి మాయ చేతికి ఎలా వేశాడు? అవును, చూసాను. మేబీ మీరు అబ్బాయిని చూసి కాపీ కొట్టారేమో అనుకున్నాను. ఏ ఊరుకోండి, కాపీ కొట్టలేదు, టీ కొట్టలేదు. అసలు కాపీ కొట్టే అలవాటే నాకుంటే ఈ పాటికి నేను ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండేవాడిని. ఇక్కడ ఎందుకు ఇలా ఈవెంట్ మేనేజర్లా బతుకుతాను? అయితే అభయ మీ డిజైన్ కాపీ చేసి ఉండొచ్చేమో. దీంట్లో అంత షాకింగ్ విషయం ఏముంది? ఇక్కడ షాకింగ్ విషయం నేను కాపీ కొట్టానా లేదా అని కాదండి బాబు. మరి ఇప్పుడు అభయ్ వాళ్ళ నాన్న ఆర్యవర్ధన్ గారు వాళ్ళ ఆవిడకు వేసిన సేమ్ డిజైను ఇక్కడ నేను మీకెలా వేశాను? ఏంటండి అటు ఇటు చూస్తారు? నేను అడిగింది ఇంత క్వశ్చన్, మీరు చెప్పాల్సింది ఇంత ఆన్సరు. చెప్పండి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు మరును శంకర్ గారు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఒకే డిజైను ఇద్దరికి తెలిసి ఉండకూడదా ఏంటి? అది కూడా క్వశ్చన్ మార్కేనా? బా, అది కాదండి. నేనసలు ఆ డిజైన్ ఎక్కడ వేసింది గాని చూసింది గాని లేదు. అలాంటిది కోన్ పట్టుకోగానే నాకేదో బాగా తెలిసిన డిజైన్ లాగా అలా ఎలా వేశానండి? ఎందుకంటే మీరు ఆర్యవర్ధన్ కాబట్టి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చెప్పండి,
ఏంటిది శంకర్ గారు? మరి లేకపోతే ఏంటండి, మాట్లాడితే మీరు ఆర్యవర్ధన్ అని చెవులో పువ్వు పెట్టడం అలవాటైపోయింది మీకు. అబ్బా, ఇప్పుడు జెండా సార్ చెప్తూ ఉంటారు కదా, మీ ఆలోచనలు ఆర్యవర్ధన్ గారి ఆలోచనలు చాలా కరెక్ట్ గా ఉంటాయని. ఆయనకు నచ్చిన డిజైనే మీకు నచ్చుండొచ్చు. మీకు తెలియకపోయినా ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అదలా ఫ్లోలో వచ్చేసి ఉంటుంది. అదలా మీ మెమొరీలో స్టోర్ అయిపోయి నా చేతిలో డిజైన్ అయిపోయింది అంతే. గౌరీ గారు, మీ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉందండి. ఏంటది? నేనేదైనా కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని క్లారిటీ కోసం అడిగాను అనుకోండి, మీరు క్లారిటీ ఇవ్వకపోగా నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. మీదే మట్టి బుర్రండి, నా- అందుకే మీకు ఏమీ అర్థం కాదు. ఇందాక జరిగిందంతా జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, యాదృచ్ఛికం అంతే శంకర్ గారు. దాని వెనక ఏదో పెద్ద కథ ఉన్నట్టు, మీ వెనక అందరూ సీక్రెట్ గా ఏదో దాస్తున్నట్టు లేనిపోని ఊహించుకోకండి. హ్మ్, మిమ్మల్ని ఏ దుర్ముహూర్తంలో చూశానో గానీ అప్పటి నుంచి నా జీవితం అంతా కన్ఫ్యూజన్. ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగినట్టు అది ఇప్పుడు కూడా జరుగుతుందేమో అని, కొన్నిసార్లు జరగబోయేది కూడా తెలిసిపోద్దేమో అని భయమేస్తుందండి. ఏమండోయ్, నేనేదో గట్టి గుండోను కాబట్టి సరిపోయిందండి. అదే వీక్ హార్టెడ్ అయితే ఈ పాటికే బాల్చి తన్నేసేవారు. సార్ని డైవర్ట్ చేయాలి, ఎలా చేయాలి? యాక్చువల్గా గౌరీ గారు, అసలు మన ఇద్దరం శంకర్ గారు, ఆ, నాకు ఏంటి నాకంటూ మీదకి వస్తున్నారు? అలా ఉండండి. ఏంటి మీకు? నాకు ఆకలేస్తుందండి. ఆకలిస్తే వెళ్ళి అన్నం తినండి. నా బుర్రెందుకు తింటున్నారు? మీరు గోరు ముద్దలు పెడతారని. మీ చేతికున్న గోరింట కడిగేసుకుని మీరే పెట్టుకుని తినండి. అడిగితే తినిపిస్తే మీ సొమ్మేం పోతుంది? ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? అవును, మీరు మొత్తం ఆర్యవర్ధన్ గారి ఎస్టేట్స్ అంతా నా పేరు మీద రాసేశారు. కరిగిపోతుందేమని ఏడుస్తున్నాను. నేను అన్ని పనులలో హెల్ప్ చేస్తుంటే మీరు నాకు కనీసం అన్నం కూడా తినిపించనంటున్నారు. అదే అప్పుడైతే మిమ్మల్ని లాలించి పాలించి బుజ్జగించి గోరు ముద్దలు తినిపించేవాణ్ణి. అవును, పొలం మారితే చక్క తల మీద ఇలా కొట్టేవారు కూడా. ఇప్పుడు కూడా కొడతాను 2 ముట్టికాయలు. అమ్మో, మీ అప్పుడు ఇప్పుడు భరించే కన్నా వెళ్ళి భోజనం పెడతాను. రండి, తిందురుగా రండి. ఏంటక్క ఎక్కడికి వెళ్ళారు? అలా అడగకూడదు శ్రావణి, ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి. గౌరీ గారు, మీకే కాదు, ఈ మధ్య మీ చెల్లెళ్ళకు కూడా వెటకారం బాగా ఎక్కువైంది. అన్నయ్య, అమ్మాయిలు మనల్ని టీజ్ చేయడం కంటే వాళ్ళు మనల్ని టీజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. అవునన్నయ్య, ఆ అమ్మాయిలు కామెంట్ చేసినా కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. అవునా? ఓ బుక్ పెన్ ఇవ్వండిరా, మీ ఇద్దరు చెప్పేవని నోట్ చేసుకుంటాను. చూస్తున్నాను రోయ్, ఇద్దరిని బాగా చూస్తున్నాను. చదువులు ఎదగలేదు, ఈ విషయంలో బాగా ఎదిగిపోయారు. త్వరగా పెళ్లి చేస్తే దారిలో పడతారు సార్. దారిలో ఆళ్ళు కాదు, నేను పడతాను. అప్పుడు వాళ్ళిద్దరిని కూడా నేనే పోషించాలి. నాకు తెలిసి అబ్బాయి పెళ్లి అవ్వగానే ఇంట్లో వరుస పెట్టి అందరి పెళ్లిళ్ళు జరిగిపోతాయి అనుకుంటున్నాను. అవును రవి, అన్ని పెళ్లిళ్ళకి నేనే హెడ్. సిస్టర్సే కదా, అన్ని కార్యాలు మనమే చేయాలి. ఒక్క అమ్మ నాన్న పెళ్లి తప్ప. అక్కి, ఏంటది? అంటే అది మా ఇద్దరికి కన్యాదానం చేశారు. ఇప్పుడు అన్నయ్య కూడా మీరే పెళ్లి చేస్తున్నారు. ఇంకా మీరు ఆల్మోస్ట్ మాకు అమ్మా నాన్న అయిపోయినట్టే, అందుకే అలా అన్నాను. అంతే కదా? నీకు కూడా గౌరీ గారి లాగా చిప్ ఏమైనా స్లిప్ అయిపోతుందేమో డౌట్ వచ్చింది. నిజంగానే ఇవన్నీ ఇంత వేడుగ్గా జరుగుతాయని అస్సలు అనుకోలేదు. ఇదంతా మీ ఇద్దరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎప్పుడో పెద్ద ఎన్టీఆర్ గారి రక్త సంబంధం సినిమా చూసినప్పుడు ఏడ్చాను. మళ్ళీ ఇప్పుడు మీరంతా కలిసి ఇలా ఏడ్పించారు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అంటే వీళ్ళ ప్రేమలు అభిమానాలు చూసి అలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యాను. అసలు నిన్ను నమ్మాను చూడు, నాది బ్లైండ్ మిస్టేక్. రాకేష్, వీరులు ఓటమిని అంగీకరించకూడదు. నువ్వు వీరుడు ఏంట్రా, వెర్రి బాగున్నాడివి. నీ వెర్రి నాకంటించి
నా చేత కూడా చెత్త పనులు చేయిస్తున్నావు. వీళ్ళని చంపడానికి వచ్చి వీళ్ళకే సేవలు చేస్తున్నట్టుంది. రాకేష్, నీ కోసం నా ఆస్తి మొత్తం త్యాగం చేశాను. ఒక పంచే ప్రాణత్యాగం కూడా చెయ్యి. నాకు పీడ వదిలిపోతుంది. ఏంటి, ఈ దరిద్రుల కోసం నా ప్రాణత్యాగం చేయాలా? రే, నువ్వు సడిస్టురా, సైకోరా. నిన్ను నమ్మిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను. ఏమండి వాండర్ గారు, ఏమంటున్నాడు మీ పార్ట్నర్? ఏంటలా చిన్నపిల్లల గుక్క పెట్టి ఏడ్చేస్తున్నారు? ఏమైతే నీకెందుకయ్యా, నువ్వేమో అరుస్తావా తీరుస్తావా? అయినా యాదగిరి, నాకు తనివి తీరా ఏడ్చే అవకాశం కూడా ఎవరయ్యా మీరు? పెళ్లి సందర్లో ఏడ్చే అవకాశం ఎవరండి? మీరు ఒళ్ళు విరుచుకుని నాతో రండి చెప్తా. బాడీ మసాజ్ చేస్తావా? పోనీలే, నీకైనా నా మీద అభిమానం ఉన్నది. ఐ లవ్ యూ యాదగిరి. బట్ ఐఎమ్ సారీ వాండర్ గారు, నేను మసాజ్ చేయడానికి పిల్లలేదండి. రేపు మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ టిఫిన్లు భోజనాలు ఇక్కడే. రండి, పిండి రూపు తిరిగా. ఏంటి, మీ అందరి భోజనాలు టిఫిన్ల కోసం నేను పిండి రొప్పాలా? నా ఎండ్ కార్డ్ ఇలా ప్లానింగ్ చేశారేంట్రా మీరు? ఇదిగా మీరు అలా జోకులు వేస్తా ఉండండి, నేను సరదాగా కౌలు చెప్తూ ఉంటాను. మీరు ఆడతా పాడతా పిండి రూపు ఎదురుగాని. ఆడతా పాడతా పిండి రూపడం ఏంట్రా? మీరంతా కలిసి నన్ను ఆడతా పాడతా పైకి పంపించేటట్టుగా ఉన్నారు. లేదు, లేదు, అలాంటిదేం లేదు. అలవాటు పడ్డావు కదా గోరింటాకు రూపడానికి. ఇప్పుడు మీ చేతులకున్న గోరింటాకు పండేంత వరకు ఒక పాట ఏదైనా పెట్టండి రా. షూర్ అన్నయ్య. ప్లే. నా గోరింటాకి ఎర్రగా పండింది. నా గోరింటాకే ఎర్రగా పండింది. నాది ఎర్రగా పండింది. సరే ఆగు, అక్కని అడుగుదా, అక్కే తేల్చేస్తుందిలే. అక్క 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 పూర్తి అక్క, నా గోరింటాకి ఎంత ఎర్రగా పండిందో చూపిస్తా. లేదక్క, శ్రావణి చెయ్యి కంటే నా చెయ్యి ఎర్రగా పండింది. లేదక్క, అక్క నా చెయ్యి ఎర్రగా పండింది. హైబ్రిడ్ కి మేకప్ కిట్ కి దయం పట్టిందా? ఇలా అరుస్తున్నారు. అక్క బయటికి రా అక్క, చూడు అక్క, నా గోరింటాకే ఎర్రగా పండింది. అక్క హైబ్రిడ్ మేకప్ కిట్ ఇట్రండి. సరే, ఇప్పుడు బావగారిని అడుగుదాం పద. పద. ఏంటి మీ అరుపులు? ఎవరి కొంపలైనా తగలడిపోయాయా ఏంటి? బావగారు చూడండి, మా చేతులు ఎంత ఎర్రగా పండాయో. మా ఇద్దర్లో ఎవరి గోరింటాకి ఎక్కువ ఎర్రగా పండిందో చెప్పండి. చెప్పండి బావగారు. ఉండు, కంగారు పడతావేంటి? నువ్వు చామన్ ఛాయగా ఉన్నావు కాబట్టి గోరింటాకు నీ చేతుల్లో డామినేటింగ్ గా కనిపిస్తుంది. అలానే నీది బాగా పండలేదని కాదు, నువ్వు మేకప్ కిట్వి కదా, అంత డార్క్ గా పండేసరికి గోరింటాకు కూడా నువ్వు మేకప్ వేసావేమో అని డౌట్ వస్తుంది. అబ్బా, అలా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయకండి. ఇద్దర్లో ఎవరిది బాగుందో చెప్పండి. ఇద్దరు చేతులు ఈక్వల్ గానే పండాయి. తప్పించుకోవడానికి అలా చెప్తున్నారు కదా. తెలిసిపోయిందా? ఇప్పుడు సరిగాని ఇంతకీ గౌరీ గారు ఎక్కడా? తన చెయ్యి ఎలా పండింది? మా అక్క చెయ్యి ఎలా పండితే మీకెందుకు? నాకెందుకేంటి? గోరింటాకు పెట్టింది ఎవరు? నేను కదా. మీరు మంచివారైతే మా అక్క చెయ్యి బాగా ఎర్రగానే పండుతుందిలేండి. అదేంటి, భర్త మంచోడైతే కదా అలా అంటారు. కానీ గోరింటాకు పెట్టింది మీరే కదా. ఓ, అలా వచ్చారా? పాపం మా అక్క చెయ్యి ఎర్రగా పండలేదేమో, అందుకే ఎవరికి చెయ్యి చూపించకుండా డోర్ కూడా తీయట్లేదు. మీరు పిలవండి బావగారు, తను తలుపు తీస్తుందేమో. ఉండు, పిలుస్తాను. ఒక నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను. వచ్చాక జడ్జిమెంట్ ఇస్తాను. హలో. ఏంటి సంధ్య, నీ చెయ్యి రక్తంలా ఎర్రగా పండుంటుంది కదా, మరంత ప్రేమిస్తున్నానన్నమాట నిన్ను. అంత లేదు, శ్రావణి చెయ్యి ఎక్కువగా పండుంటుంది. నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు. శ్రావణి, ఏది చేతులు చూపించు. ఇక్కడ మేము అడుగుతుంటే అటు చూస్తారేంటి? చూపించు శ్రావణి, చూపించు. చూపించండి, పాపం కుర్రాళ్ళు సరదా పడుతున్నారు కదా, చూపించండి. కాదురా, నా అంతరాత్మని. ఇప్పుడే అక్కడ దాకా షికార్కెళ్ళి ఇలా ఇక్కడ ఆగాను. పద్ధతిగా బతకండ్రా అంటే హోటల్కి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారా? హోటలా? అవును,
చింతపండు బాగా ఉడకబెట్టి వైట్ రైస్ లో పులిహోర కలుపుతున్నారు కదా, పులిహోర ఏ హోటల్లో నేర్చుకుని వచ్చారు? సిగ్గుపడకండి రా, చూడలేకపోతున్నాను. ఏడు మొహాలు పెడుతున్నారమ్మా. నా చేతులేవో చూపించండి, చూడలేక చేస్తున్నా ఆ మొహాల్ని. అన్నయ్య నువ్వు చెప్పు, ఎవరు చేయి బాగా పండింది, ఎవరి ప్రేమ గొప్పది చెప్పు అన్నయ్య. ఓ పని చేద్దాంరా, అవి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేద్దాం. ఎవరికి ఎన్ని కోట్లు వచ్చాయో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం, ఓకేనా? వద్దులే అన్నయ్య. అక్కి ఆగక్కి, నో రవి. అక్కి నో, నో, ఒకసారి నో. ఎలా పండిందో చూద్దాం. అక్కి అక్కి అయ్యో రవి ఆగక్కి, అక్కి నో అక్కి ప్లీజ్ No. ఆగు, ఎలా పండిందో చూడండి. రవి ఏ వద్దు. అక్కి, ఏంటది? ఇట్లారా. మ్మ్.